సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. జన్మరాశిలో కేతువు, షష్టమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, సప్తమ రాహు, అష్టమంలో చంద్రశనుల సంచారం, లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ఈ వారంలో ఏ ప్రయత్నమైనప్పటికీ సజావుగా సానుకూలంగా ముందుకు వెళ్ళి విజయం సాధించుకుంటారు. గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని ఈ వారంలో మీరు ప్రారంభం చేసుకున్నట్లయితే శీఘ్రంగా విజయాలు సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వస్తువాహనాల్ని కొనుక్కుంటారు. వాహన సంబంధితమైన మార్పులు చేర్పులకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. మరి అష్టమంలో చంద్రశనుల సంచారం వల్ల ముఖ్యంగా ఐరన్ మీద, ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, మోటార్ ఫీల్డు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు, పెట్టుబడిదారులు, పార్ట్నర్షిప్ల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. మరి అష్టమ చంద్రశనుల యొక్క సంచారం వల్ల ఏదో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఫైనాన్షియల్ లాకప్ అవ్వకుండా, ఆర్థికంగా రావాల్సిన డబ్బులు సకాల్లో తిరిగి పొందేటువంటి విషయంలో ఆలస్యం అవ్వకుండా జాగ్రత్తలు పాటించండి. కాబట్టి ఇటు లాభస్థిత బృహస్పతి యొక్క మార్పు సింహరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలనే గోచరింపచేస్తుంది. షష్టమంలో ఉన్న రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు విషయంలో పరిపూర్ణమైన పటిష్టమైన సంకల్పంతో ముందుకెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారపరమైన మార్పులకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో ఆగిపోయిన బ్యాక్లాగ్స్ని పట్టుదలతో విజయం సాధించుకుని ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఒక విధంగా ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా అన్నింటా శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు ముఖ్యంగా చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది. అష్టమ చంద్రశనుల యొక్క దోష నివారణకు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోయి ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.